జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ లో 23 సీట్లు కూడా రావడం కష్టం ఉన్నారన్న. చెప్తారు టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ 23 సీట్లు రావు 22 సీట్లు రావు అనేది కాదు. 175కి 175 సీట్లు వైఎస్ఆర్సీపీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం అవుతారు. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళిద్దరూ కలిపి వీళ్ళు చేసిన వ్యవహారం ఏంటంటే జనాలు డైవర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా డైవర్ట్ చేసి వీళ్ళు హైదరాబాద్ నుంచి రావడం డైవర్ట్ చేయడం. వీళ్ళు చేసేది ఏంటి? పవన్ కళ్యాణ్ అనేది ప్యాకేజ్ పెట్టుకోండి. సినిమాకి ఎలాగైతే డేట్లు ఇస్తారో పవన్ కళ్యాణ్కి అలాగే డేట్లు ఇచ్చారు. ఆ డేట్ ప్రకారంగా ఆయన చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెబితే ఆ డేట్ ప్రకారం రావడం, షూటింగ్ చేయడం, వెళ్ళిపోవడం, షూటింగ్ చేయడం, వెళ్ళిపోవడం, ఇదే వ్యవహారం జరుగుతుంది. ఇక్కడ చేసింది ఏమీ లేదని 175 సీట్లకు 175 సీట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ మాకు ఆయనే సీఎం. ఈ రోజు పేద ప్రజలందరికీ కూడా ఆయన ఒక దేవుడిలా కనబడుతున్నారు. ఎందుకంటే పెద్దవారు కానీ చిన్నవారు కానీ 2 వివాదాలు ఉండేవి. ఈ రోజు ఏంటంటే పెద్దవాడికి కానీ చిన్నవాడికి కానీ ఒకటే, ఎవరికి తెలియనంత సృష్టి ఆయన సృష్టించాడు. ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి కూడా అది అందుబాటులో లేకుండా డైరెక్ట్ ప్రజలకే ఇచ్చే పథకం అందుబాటులో పెట్టి ఆ ప్రజలకే డైరెక్ట్గా అకౌంట్లో వేసి ప్రజలకే డైరెక్ట్గా చేరదీస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తరపునే ఉన్నారు. ఈ పథకాలు తీసుకొని కొంతమంది ఏదో చెప్తుంటారు, అవేంటంటే వాళ్ళ బాధల కొద్ది. కానీ ఏమీ లేదండి. 170 సీట్లు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటారు. చరిత్ర, మన దేశంలో చరిత్ర నెక్స్ట్ ఎలక్షన్ సృష్టిస్తారు. అలాగే ఎంపీ సీట్లు అన్నీ కూడా వాళ్ళకి 2, 3 వచ్చాయి. అవి కూడా ఈసారికి రావండి. టోటల్గా ఎంపీలన్నీ కూడా వైసీపీ. అంటే 3 సంవత్సరాలు అయిపోయింది. ఒక రాజధాని కూడా కట్టలే కదా అంతవరకు. విశాఖపట్నంలో రాజధాని, పాలక రాజధాని 3 కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే ఆ రోజు హైదరాబాద్ ఒకటే మన 2 రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు హైదరాబాద్ను ఒకటే సృష్టించి దాన్ని ఈరోజు ఎంత ఫలితంలోకి తెచ్చారనేది ప్రజలందరికీ తెలుసు. ఆ వివాదం జరగకుండా డైరెక్టర్గా 3 పెట్టారనుకోండి, 3 రాజధానులు పెట్టారనుకోండి, 3 చోట్ల కూడా సిటీ డెవలప్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్ టర్న్ ఓవర్ కూడా పెరుగుతుందని అందుకు 3 దగ్గరలు 3 రాజధానులు పెట్టారు. కాబట్టి విశాఖపట్నం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా ఇప్పుడు వస్తారని చూస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచే పాలన కంటిన్యూ చేయాలని కోరుతున్నాను. అసలు దోసుకోవడం ఏంటండి? దోసుకోవడం ఏమి లేదండి. ఇది ప్రజలది, ప్రజలకి సంబంధించింది కానీ ఏంటి కాదండి. కట్టేదే ప్రభుత్వం ఆస్తి, ప్రభుత్వానికే కడతారు. అక్కడ ఎవరికో తీసుకొని ఎవరో పార్టీ వాళ్ళు తీసుకోరు అనుకోండి, అది ప్రాబ్లం వస్తుంది. ఇది పెట్టేదే డైరెక్ట్గా మన ఏమంటారు, అది మన పార్టీకి సంబంధించింది గట్ట కాదండి. ఇది డైరెక్ట్ గవర్నమెంట్ ఆస్తి, గవర్నమెంట్కి కడతారు. కాబట్టి అసలుకి అక్కడ పెట్టేది మంచి పని చేస్తారని విశాఖపట్నంలో జనాలందరూ కూడా అనుకుంటారు. ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరు కూడా మంచి పని చేస్తారండి అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. చెప్పండి, విశాఖపట్నంలో ఉండే వాళ్ళందరం కూడా మేము కోరుకున్నది ఒకటేనండి. జగన్మోహన్ రెడ్డి 175కి 175 అక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోతుండండి. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా సరే భారీ స్థాయిలో, నాకు తెలిసి లాస్ట్ టైం 2 సార్లు పోటీ చేశాడు, ఈసారి 3 దగ్గరలు పోటీ చేస్తాడు. 3 దగ్గరలు అంటే 3 రాజధానులు కాదు, 3 దగ్గరలు పోటీ చేస్తాడు. 3 దగ్గరలు కూడా భారీ స్థాయిలో ఓడిపోతాడు. ఆయన సినిమా షూటింగ్లకి తప్ప రాజకీయంగా పనికిరాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక సామాజిక విప్లవకారుడు ఏ విధంగా పరిపాలిస్తాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి అత్యంత అద్భుతంగా అనేక పథకాలు ఇస్తూ ప్రజల గుండెల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మాటల్లో చెప్పడం కూడా సాధ్యం కానటువంటి విషయం. ఆయన పెట్టినటువంటి అమ్మఒడి పథకం 1960వ దశకంలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఈఎంఎస్ నంబూద్రిపాద్ గారు ఆ రోజు పిల్లలు చదువుకోవడం కోసం ఎక్కడికి ఎలా రావాలి, వాళ్ళంతా కూలీలుగా, వ్యవసాయ కూలీలుగా మారిపోతున్నారు అన్న టైంలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని ప్రకటించారు. ఆ ప్రకటనలో ఈ పేదవాడి పిల్లలు ఎంత సంపాదిస్తారో అంత సంపాదన కూడా ఆ తల్లిదండ్రులకు వేసినప్పుడే ఈ పేదవాళ్ళందరూ కూడా
ఈ చదువులకు వస్తారు అని చెప్పేసి ఆ రోజు 1960వ దశకంలోనే చెప్పినటువంటి మాట ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక నక్సలైటు, ఒక కమ్యూనిస్ట్ పార్టీ తాలూకా సిద్ధాంతకర్తలు ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది. అంటే అభివృద్ధి లేదు, పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి లేదు. అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి తాలూకా మీనింగ్ ని వీళ్ళు ఏదో 4 రోడ్లు వేస్తేనో లేకపోతే 4 బిల్డింగ్లు కడితేనో అభివృద్ధి అంటున్నారు. బిల్డింగ్లు కట్టడమే అభివృద్ధి అనుకున్నప్పుడు స్కూల్స్ అన్ని కూడా ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ రోజు ఆ స్కూల్స్ యొక్క పరిస్థితి ఏంటి? దాన్ని అభివృద్ధి అనరా? అదే విధంగా ప్రతి గ్రామంలోనూ కూడా రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తున్నారు, సచివాలయాలు కట్టారు. వీటిలన్నింటినీ కూడా అభివృద్ధి అనరా? అభివృద్ధి గురించి మాట్లాడాలి అనుకునేవారు ఒక్కసారి విలేజెస్కి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ జరుగుతున్నటువంటి స్కూల్స్, విద్యార్థుల తాలూకా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని చూసుకుంటే అభివృద్ధి అన్నది ఏంటి అన్నది తెలుస్తుంది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే ఐటీ కంపెనీ కానీ విశాఖపట్నం సాఫ్ట్వేర్ కానీ ఏమి డెవలప్ అవ్వలేదు. ఈ రోజు అనేకమైనటువంటి ఐటీ కంపెనీలు విశాఖపట్నంలో వస్తున్నాయి. ఆ రోజు హైదరాబాద్ కేంద్రంగా ఈ ఐటీ కంపెనీలు అన్నీ ఉండడం కారణంగా ఐటీ కంపెనీలు అన్నీ కూడా ఆ రోజు హైదరాబాద్కి వెళ్ళి దాన్ని విశాఖపట్నంకి కానీ, తిరుపతికి కానీ, లేకపోతే విజయవాడకి కానీ వచ్చే క్రమంలో అనేకమైనటువంటి వాళ్ళకి అనేకమైనటువంటి సబ్సిడీల రూపంలో కానీ వీటిల్లో చాలా ఇస్తున్న వాళ్ళగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నాయని చెప్పేసి ఉన్నాయి. పథకాలు ఎక్కువ ప్రజలు సమర్పణలు అయిపోతారు, పనులు చేయడం పనులు లేవు. చాలా పొరపాటు. కొంతమంది ఇంట్లో మా పని మనిషి దొరకట్లేదు కాబట్టి పథకాలు ఎక్కువైపోయినాయి. సామాన్యమైనటువంటి మనిషి, సామాన్యమైనటువంటి వ్యక్తి ఏ విధంగా బతకాలి? కరోనా సమయంలో ఈ పథకాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జీడిపి పడిపోతే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జీడిపి గ్రోత్ అన్నది కనపడ్డది. ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అభివృద్ధి అన్నది ప్రతిపక్షాల కంటికి 2 పేపర్ల కంటికి కనపడుతుంది తప్పించి ప్రజలందరికీ కూడా కనపడుతూనే ఉంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకటి కూడా మనకే నష్టం, అస్సలు ఏ విధమైనటువంటి నష్టం లేదు. పవన్ కళ్యాణ్, చిరంజీవి లేకపోతే ఇంకా 10 పార్టీలు కలిపి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్లే పోరాడగలరు. ఒక్కళ్ళకే 175కి 175 సీట్లు తప్పనిసరిగా వస్తాయి. దీనికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి జెడ్పీటీసీ కానీ లేకపోతే కార్పొరేషన్ ఎన్నికలు కానీ వీటిల్లో మనం అన్ని ఓట్లు ఏ విధంగా వచ్చినాయి అన్న చూసుకుంటే 175కి 175 సీట్లు కూడా గెలుచుకునేటువంటి అవకాశం వైఎస్ఆర్సీపీకి ఉంది. ఒక్క సీటు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. దానికోసమే ఆయన ఈరోజు కుప్పం వెళ్ళి నన్ను అసెంబ్లీకి పంపించండి, లేకపోతే కర్నూలు వెళ్ళి నన్ను అసెంబ్లీకి పంపించండి అని చెప్పేసి బతిమాలుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు.